కాపులకు రాజ్య అధికారమే లక్ష్యంగా కాపు జాగృతి సంస్థ ఆధ్వర్యంలో కూడా కాపు ప్రతినిధుల సమావేశం కొనసాగుతూ ఉంది. విజయవాడలో కూడా ఈ సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికే 8 సమావేశాలని నిర్వహించారు. ఈ సంఘానికి సంబంధించి గౌరవ అధ్యక్షుడు చందు జనార్దన్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. సార్, ఏంటి సార్ ఈ ప్రధాన ఉద్దేశం ఏంటి? ఇప్పటికే 8 సభలను కూడా మీరు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరిగింది. ఈ ప్రధాన ఉద్దేశం ఏంటి సార్ ఈ సభల యొక్క? ఈ కార్యక్రమం కాపు ప్రతినిధుల సమావేశంగా ఏర్పాటు చేశాం. రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన కాపు ప్రతినిధుల్ని, కాపు తెలగ బలిజ ఒంటరిగా ఉన్న 5 వర్గాలుగా రాష్ట్రంలో ఉన్న ప్రతినిధుల్ని, సంఘాల యొక్క ముఖ్య నేతలని, ఆ రోజు కాపు ఉద్యమంలో రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసే నాయకత్వం రాష్ట్రంలో 30,000 పై చిలుకుంది. దాంట్లో ప్రధానమైన నాయకత్వాన్ని 5-6 వేల మంది ముఖ్యులతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. వేలాదిగా పాల్గొన్న నాయకత్వ ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో 4 ముఖ్యంగా ఎజెండాలను తీసుకున్నాం. ఒకటి రాజ్యాధికారం, రెండోది దామాషా ప్రకారం కాపులకి సీట్ల కేటాయింపు, ఏదైతే కాపు సమస్యలు ఉన్నాయో వాటికి సంబంధించిన అంశంలో రాజకీయ పార్టీల వైఖరి ఏంటో వారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాలి తప్పనిసరిగా అనేది డిమాండ్ చేశాం. మరొక ప్రధానమైన అంశం, గత 50 సంవత్సరాలుగా కాపులకి రిజర్వేషన్ అంశం పెండింగ్లో ఉంది. గతంలో బ్రిటిష్ కాలం నుంచి ఉన్న రిజర్వేషన్ అంశాన్ని తొలగించడమే కాకుండా మాలో ఉన్న ఒక 2 వర్గాలకి రిజర్వేషన్ ఇవ్వటం, అదేవిధంగా మిగిలిన 3 వర్గాలకి ఇవ్వకపోవటం, ఈ విధంగా కాపు యొక్క కుటుంబాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాయి. ఈ సమస్యలన్నిటి మీద రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు తమ వైఖరి ఏందో స్పష్టంగా ప్రకటిస్తూ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాలని చెప్పి స్పష్టంగా డిమాండ్ చేశాం. ఈ 4 డిమాండ్ల మీద ఈరోజు ప్రతినిధుల సమావేశం కొనసాగింది. ఇందులో గతంలో నుంచి ఉన్న సమస్యల మీద ఎజెండాలో ముఖ్యమైన నాయకత్వం చర్చించి దాన్ని తీర్మానాలని ఈ ప్రతినిధుల సమావేశం ఆమోదించింది. ఇప్పటికే వైసీపీ కూడా రిజర్వేషన్కి సంబంధించి కూడా క్లియర్గా చెప్తా ఉంది. రిజర్వేషన్ వర్కౌట్ అయ్యే అంశం కాదు, అది కేంద్ర ప్రభుత్వంలో పరిధిలో ఉంది, అక్కడ కూడా వచ్చే అవకాశం లేదంటూ కూడా ఆయన ఇప్పటికే 2019కి ముందు కావచ్చు, 2019 తర్వాత కూడా ఆయన చెబుతున్న పరిస్థితుంది. టీడీపీ కూడా ఇప్పటికే 5% రిజర్వేషన్ మేము తీర్మానం చేసి కేంద్రానికి పంపించాం, దానిపైన ఒత్తిడి చేస్తామని టీడీపీ చేస్తూ ఉంది. జనసేన కూడా అదేవిధంగా 9వ షెడ్యూల్ ప్రకారం రిజర్వేషన్ మేము సాధించుకొని తీరుతామని కూడా పవన్ కళ్యాణ్ చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాపులు అందరూ కలిసి ఇప్పుడు ఈ రాజకీయంగా ఎవరికి మద్దతు తెలియజేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది? మీ సంస్థ కానీ మీ సంఘం తరపు నుంచి కానీ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు మీరు ఈడబ్ల్యూసీ సంబంధించిన అంశం మాట్లాడారు. ఈడబ్ల్యూసీ సంబంధించిన అంశంలో ఈడబ్ల్యూసీలో ఏదైతే వారు పొందుపరిచిన 5% ఉందో దానికి సంబంధించిన అంశంలో రేషియో ప్రకారం కాపు వర్గాలు దాదాపుగా 25% ఉంది. ఈ 25% ఉన్న కాపు వర్గాలకి ఇందుకు సంబంధించిన అంశంలో వాళ్ళు ఇచ్చే 5%కు సంబంధించిన ఈబీసీ సంబంధించి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్గా దానికంటే సంఖ్య 25%గా కాపులకి ఎక్కువ వస్తుంది అనేది మా విద్యావంతులు మా పెద్దలు చెప్తా ఉన్నారు. అలా కాకుండా బీసీ రిజర్వేషన్ స్పష్టంగా ఇవ్వాల్సిందే అనేది అంటున్నారు. ఇప్పుడు పెద్దలు గత తమిళనాడు ప్రభుత్వ ఫార్మర్ చీఫ్ సెక్రటరీ ఒక ప్రతిపాదన చేశారు. ఏదైతే తమిళనాడులో అంతకుముందు 65% బీసీ రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు, దానికి 50% ఉండాల్సిన అవసరం లేదు, పెంచుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదలుచుకుంటే దాన్ని ఇచ్చే విధంగా ముందు తీసుకెళ్లాలని స్పష్టత ఇచ్చారు. రాజకీయ పార్టీలు అది ప్రభుత్వం అధికారంలో ఉన్న పార్టీ కనుక చిత్తశుద్ధితో కనుక చేయాలనుకుంటే కాపులకి రిజర్వేషన్ అనేది ఇవ్వచ్చు. ఇక రెండో అంశం మీరు అడిగేది ఎవరికి మద్దతు ఇస్తుంది జేఏసీ అనేది. రాష్ట్ర కాపు జేఏసీ కాపులకు మద్దతు ఇస్తుంది. రాష్ట్ర కాపు జేఏసీలో అన్ని వర్గాలకు సంబంధించిన, అంటే అన్ని పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలు ఉన్నారు. వైసీపీ నేతలు ఉన్నారు, బీజేపీ ఉన్నారు, కాంగ్రెస్ ఉన్నారు, అదేవిధంగా జనసేన ఉన్నారు, టీడీపీ ఉన్నారు. దానికి సంబంధించిన నాయకత్వం వారి పార్టీల గురించి, వారి రాజకీయాల గురించి, వారి యొక్క స్థానబలం గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కానీ రాష్ట్ర కాపు జేఏసీగా కాపులకి ఏ రాజకీయ పార్టీలు ఏ విధంగా నష్టం చేస్తూ ఉన్నాయి, ఆ నష్ట నివారణ కాపు వర్గాలుగా రాష్ట్ర కాపు జేఏసీ ఏ విధంగా ముందుకెళ్ళాలి, కాపు జేఏసీగా రాష్ట్రంలో కాపులకు ఉన్న సమస్యలు ఏంది, కాపు తెలగ బలిజ ఒంటరి కులాలు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాయో దాని మీద పోరాటం చేయటం, సత్ఫలితంగా విజయాలు సాధించడం అనేది రాష్ట్ర కాపు జేఏసీ లక్ష్యం. ఈరోజు విజయవాడ వేదికగా ఒక కాపు సోదరుడు కాపు కుటుంబం నుంచి ఆత్మహత్య చేసుకున్నారు. వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు. 25% కాపు సామాజిక వర్గంగా కుటుంబాల నుంచి ఉన్న విజయవాడ వేదికగా చైతన్యం అధికంగా ఉన్న విజయవాడలో
చైతన్య వేదికగా కాపులుగా ఉన్న విజయవాడ వేదికలో ఒక కాపు కుటుంబ సోదరుడు, కుటుంబ సభ్యుడు ఈరోజు ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే ఎంత వేధింపులు రాష్ట్రంలో కాపుల మీద కొనసాగుతూ ఉన్నాయి, ఉద్యోగస్తుల మీద ఏ విధంగా వేధింపులు కొనసాగుతూ ఉన్నాయి, సస్పెన్షన్లు జరుగుతూ ఉన్నాయి, ఛార్జ్ మెమోలు ఇస్తూ ఉన్నారు. కాపు ఉద్యోగ సంఘాల నాయకులు, కాపు ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. నాన్ ఫోకల్కి కేర్ ఆఫ్గా ఉన్నారు. ప్రాధాన్యత లేని స్థానాల్లో కాపు కుటుంబం నుంచి ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు కేర్ ఆఫ్గా ఉన్నారు. వాళ్ళు సస్పెన్షన్కి గురవుతూ ఉన్నారు, అవసరమైతే డిస్మిస్ కూడా చేస్తూ ఉన్నారు. కానీ వారిని కాపాడుకోవాల్సిన రాష్ట్ర కాపు జేఏసీగా ప్రధానంగా ఉంది. దీని మీద కూడా ప్రతినిధుల సమావేశంలో చర్చించడం జరిగింది. రాష్ట్రంలో అధిక శాతం ఉన్న మా వర్గాల నుంచి ప్రభుత్వోద్యోగులుగా ఉన్న వారిపైన ఎటువంటి ఆందోళనలు, వాటిని సస్పెన్షన్లు, వేధింపులు కొనసాగుతున్నాయో వాటి మీద కూడా జేఏసీ రాబోయే కాలంలో ఉద్యమిస్తూ ఉంది. సార్, ఎట్లాంటి రూట్ మ్యాప్ ఏమైనా సిద్ధం చేయబోతా ఉన్నారా? ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి కంపల్సరీగా మీ సమస్యలు నెరవేరాలంటే ఏదో ఒక పార్టీ మీకు కంపల్సరీగా సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ ఎట్లాంటి రాజకీయ మ్యాప్ ఏమన్నా సిద్ధం చేసుకోబోతా ఉన్నారా? సభలు, సమావేశాలు లాంటివి ఏమన్నా చేయబోతా ఉన్నారా? రాష్ట్ర కాపు జేఏసీకి రాజకీయ మ్యాప్ అనేది ఉండదు. ఇది ఒక పార్టీకి అనుకూలం కాదు, మరో పార్టీకి వ్యతిరేకం కాదు. అయితే మీరు అడగచ్చు, ఒక పార్టీకి అనుకూలం కాదు, ఒక పార్టీకి వ్యతిరేకం కాదు, మరి జనసేన కాపు వర్గాలకు సంబంధించిందని. జనసేన అధినాయకుడు కాపు కుటుంబం నుంచి వచ్చాడు, అంతేగాని జనసేన పెట్టింది కాపుల కోసం కాదు. మా కుటుంబం నుంచి ఒక ప్రతినిధి, మా కుటుంబ సభ్యుడు, మా సోదరుడు, మా పెద్ద ఒక పార్టీని స్థాపించాడు. కాబట్టి కాపు వర్గాల నుంచి, కాపు కుటుంబ సభ్యుల నుంచి 95% సభ్యులు వారి వెంట ఉన్నారు. వారిని కులం ఓన్ చేసుకుంటుంది, వారి సమస్యల్లో కులం వారి వెనుక ఉంటుంది, వారిని కులం కాపాడుకుంటుంది, రాష్ట్ర కాపు జేఏసీ కాపాడుకుంటుంది. కానీ వారు పెట్టింది అన్ని వర్గాల కోసం. వారు రాజ్యాధికారంలోకి రావాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు వారిని ఓన్ చేసుకుంటే వారి రాజ్యాధికారంలోకి రావటం అనేది వారి యొక్క ఆలోచన. ఆ విధంగా జనసేన అనేది పనిచేస్తుంది. అంతేగాని రాష్ట్ర కాపు జేఏసీకి ఒక పొలిటికల్ ఎజెండా లేదంటే ఒక రాజకీయ ఎజెండా ముందుకు పోదు. రాష్ట్ర కాపు జేఏసీ కాపుల యొక్క సమస్యలను గుర్తించి ఆ సమస్యల్ని ఆ రాజకీయ పార్టీలు వారి యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచి కాపులు గౌరవించి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకని అన్ని రాజకీయ పార్టీలని వారి యొక్క మేనిఫెస్టోలో మేము అడిగే డిమాండ్ని పొందుపరచాలని, ఒక ప్రకటన ఇవ్వాలని, కాపులకి వారి సానుకూలత వైఖరితో పనిచేయాలనేది డిమాండ్ చేస్తాం. ప్రధానంగా మీ సామాజిక వర్గానికి చెందినప్పుడే ఎవరైతే మాజీ మంత్రులు హరిరామ్ జోగయ్య కావచ్చు, అట్లాగే ముద్రగడ పద్మనాభం కావచ్చు, ఇద్దరు కూడా మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ నెగిటివ్గా ముద్రగడ పద్మనాభం కూడా లేఖలు రాసిన పరిస్థితి, ఇప్పుడు హరిరామ్ జోగయ్య లేఖలు రాసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మీ ఆశలు నెరవేర్చాలంటే పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యమవుతుందని కూడా చాలామంది నమ్ముతున్న పరిస్థితి మీ సామాజిక వర్గంలో. దీన్ని ఎలా చూస్తూ ఉన్నారు? ఇప్పుడు రాష్ట్ర కాపు జేఏసీ బాధ్యుడిగా ఒక పార్టీకి సంబంధించిన వైఖరి బాధ్యుడిగా నేను రాజకీయాలకు అతీతంగానే మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే రాష్ట్ర కాపు జేఏసీలో ఉన్న ఇతర పెద్దలు, ముఖ్యంగా ఉన్నతాధికారులుగా వచ్చిన పెద్దలు, ఇప్పుడు బివి రావు గారు ఇందా మాట్లాడారు, వారు ఇండివిజువల్గా ఉన్న వ్యక్తి, వారు ఐటీ ప్రిన్సిపల్ చీఫ్ ఉమ్మడి రాష్ట్రంగా పనిచేశారు, ఐఆర్ఎస్ అధికారి, భారత రాజ్యాంగానికి లోబడి కొన్ని సంవత్సరాల పాటు సేవలు అందించిన వ్యక్తి. వారి మనోభావాలని ఇండిపెండెంట్గా జనసేనకు సంబంధించి కానీ ఆ నాయకత్వానికి సంబంధించి కానీ వారు మాట్లాడుకున్నారు. అదేవిధంగా ఏఐసిసి కార్యదర్శి ఉషా నాయుడు గారు వచ్చారు ఈ కార్యక్రమానికి. వారి యొక్క ఆలోచనలో రాహుల్ గాంధీ గారికి సంబంధించిన అంశం, రాష్ట్రంలో కాపులకు సంబంధించిన అంశాన్ని మాట్లాడారు. ఐఏఎస్ అధికారి గత తమిళనాడు ప్రభుత్వ ఫార్మర్ చీఫ్ సెక్రటరీ రామ్మోహన్ గారు వచ్చారు. వారు కాపుల యొక్క కష్ట నష్టాలేంది, వారికి ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు అండదండలుగా ఉండాలనేది స్పష్టత ఇచ్చారు. నేనుగా రాష్ట్ర కాపు జేఏసీ బాధ్యుడిగా నేను చెప్పేది ఏంటంటే, రాష్ట్రంలో కాపుల పక్షాన కాపు జేఏసీ పోరాడుద్ది. కాపు కుటుంబ సభ్యుల నుంచి ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, వారిని అవమానపరుస్తున్నారో, వారు ఎవరైనా కానీ వారి పక్షాన నిలబడి కాపు జేఏసీ నాయకత్వంలో ఉన్న మేము పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఏదైతే జగన్ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మాత్రమే, ఆయన పార్టీ పెట్టింది ఒక కాపుల కోసమే కాదు, అన్ని వర్గాలకు సంబంధించి ఆయన పార్టీ పెట్టారు. కానీ కంపల్సరీగా పవన్ కళ్యాణ్కి కాపు చేసి అండగా ఉంటుందంటూ కూడా ఆయన చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సాయితో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ.